సంఘానికి వస్తే ఏం జరుగుతున్నాయి అంటే నువ్వు జీవితాన్ని చూస్తావు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. యు లెర్న్ ద లైఫ్ ఆఫ్ యోర్స్. నీ జీవితానికి సంబంధించిన గొప్ప జీవితాన్ని నువ్వు చూస్తావు. ఇంట్లో కూర్చుంటే కుదరదు. నువ్వు సంఘానికి వచ్చి ఏం కోరుకుంటావంటే, సంఘానికి వచ్చి నా జీవితాన్ని బాగు చేయి, నా ఆరోగ్యాన్ని బాగు చేయి, నా కుటుంబాన్ని బాగు చేయి, నా పరిస్థితులను బాగు చేయి, నాకున్న ప్రతి క్రియలను బాగు చేయి అంటే ఏంటంటే నీ జీవిత గమ్యాలు బాగు చేయి ప్రభు అని అడిగే స్థలమే మందిరం. హల్లెలూయా. అందుకే విల్ కమ్ అండ్ బ్లెస్ ఇన్ ద చర్చ్. హల్లెలూయా. ఖచ్చితంగా నేను మారినప్పుడు వెళ్తానండి. మారినప్పుడు సొల్లు కబుర్లన్నీ చెప్తూ ఉంటారు. ఏంటంటే మారిపోయినప్పుడు వెళ్తారట. ఎప్పుడు వెళ్తారు? మారిపోయినప్పుడు. ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నేను జ్వరం తగ్గిపోయినప్పుడు వస్తానని చెప్పి చచ్చిపోతావు, ఇంకెళ్ళవు. డాక్టర్ దగ్గరికి రోగి ఎప్పుడు వెళ్తాడో? జ్వరం వచ్చినప్పుడే వెళ్తాడు. పెయింటర్ నువ్వు ఎప్పుడు పిలుస్తావు? పెయింటింగ్ సరిగ్గా లేకపోతేనే పిలుస్తావు. నీ బండి మెకానిక్ షెడ్కి ఎప్పుడు పట్టుకెళ్తావు? మెకానిక్ దానికి సరిగ్గా ఆపరేట్ అవ్వకపోతేనే పట్టుకెళ్తావు. అలాగే దేవుడి దగ్గరికి అన్నీ బాగుపరుచుకొని వస్తానంటే ఒక రిపేర్ కాకపోతే 100 రిపేర్లు అవుతాయి నీకు. నువ్వు దేనికి పని చేయవు.